కడప డిసెంబర్ 21 కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనంను ప్రపంచ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీప వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కేంద్ర గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో భారత 13వ ఉపరాష్ట్రపతి గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి మానసపుత్రిక స్వర్ణభారత్ ట్రస్ట్ సౌజన్యముతో జానమద్ది హనుమచ్చాస్త్రి బ్రౌన్ శాస్త్రి గారి శత జయంతి 1925 నుంచి 2025 వరకు సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి తెలుగు శిలాశాసనం నమూనా, రెప్లికా స్తూపాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి బ్రౌన్ శాస్త్రి శీతల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌ. శ్రీమతి ఇమ్మణ్ణి దీపా వెంకట్ తో పాటు శ్రీ మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు గౌ శ్రీ పి. త్రివిక్రమరావు, విక్రమ్ పూల, సభా అధ్యక్షులుగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి గౌ. ఆచార్య బి. రాజశేఖర్, అధ్యాపకులు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్, కలమల్ల ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వర్మ వంశీకులు పివిఎల్ఎన్ రాజు. కార్యక్రమంలో దీపా వెంకట్ మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. తన తండ్రిగారి జిల్లా పర్యటన అనంతరం కలమల్ల తెలుగు శాసనంను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తమ ట్రస్టు ద్వారా సిపి బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం విస్తరణాభివృద్ధికి యూనివర్సిటీ భాషా పరిశోధక యంత్రాంగం చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. తెలుగు భాషను, సాహిత్యం పట్ల అవపోసనం చేసుకునే స్ఫూర్తిని ఇచ్చింది తన తండ్రి వెంకయ్య నాయుడే అన్నారు. రాజకీయ విధుల్లో భాగంగా ఆయన వెంట నడిచిన ప్రయాణము ఆయనకు అందించిన సహకరమే తన భాష, సాహిత్య సేవ చేసే అవకాశమూ కలిగిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయం, మాతృభాషను గౌరవించడం వంటి తన తండ్రి సుగుణాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా గత 4 ఏళ్లుగా తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 2.5 లక్ష ఉచిత విద్య సదుపాయాలు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు